మరి పార్టీ స్థాపించి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మన అధినాయకులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మరి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి టౌన్లో కూడా మరి వార్డుల్లో కూడా మరి జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకోమని మరి అధ్యక్షుల వారి పైనుంచి ఆదేశాలు వచ్చిన ప్రకారం కూడా ప్రతి గ్రామంలో జరపడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో మరి మన కర్ణాటక గ్రామంలో మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కేసీరెడ్డి బుల్లిరాజు గారు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, అలాగే బూత్ కన్వీనర్లు, అలాగే ఇక్కడికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే ఎంపీడీసీ గారు అంటే మన దినేష్ గారు, ఇంకా వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మనకి జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు సుమారు ఇప్పుడు మనకి 13 సంవత్సరాలు మరి పార్టీ పెట్టి స్థాపించడం జరిగింది. ఆయన ఒక్కడితోనే మొదలయ్యి మరి ఈరోజు మరి ఇంత విధంగా ఘనంగా జరగడానికి ఆయన ఓర్పు, సహనం మరి ఎప్పుడో అప్పటి నుంచి కూడా పట్టుదలతో, దీక్షతో పార్టీని ఒక నిబద్ధనతో నడిపించాలనే ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఆయన పోరాటపడి మరి ఆయన ఓడిపోయినప్పటికీ కృంగిపోకుండా మరి ఆయన దృఢ సంకల్పంతో ముందుకు నడిచి మన జరిగిన ఎలక్షన్లో ఆయన మరి మన పిఠాపురం నియోజకవర్గం తరపు నుంచి మరి ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా మరి ఆయన మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అవడం, దాని ద్వారా ఆయన మన ఇదే పంచాయతీల తరపున మరి ఆయన శాఖ తీసుకోవడం, ప్రతి పల్లెలో కూడా పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు అవనే, డ్రైనేజీలు అవనే ఒక అభివృద్ధి అనేది ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలో చూస్తున్నాము. ఎందుకంటే ఒక అవినీతి లేని పాలన ఆయన జరిగిస్తూ ఉన్నారు. అలాగే ఆయన పార్టీ స్థాపించడానికి సభ్యత్వాలు చేయించడం, పార్టీ అధికారంలో ఉందా లేదని కాకుండా ఎవరైతే సభ్యత్వం చేయించుకున్నారో సభ్యత్వం చేయించుకున్న ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు మరి ఇన్సూరెన్స్ కింద ఆయన ఇవ్వడం పార్టీ తరఫున. అలాగే నష్టాలు ఓడ్చుకుంటూ ఆయన యొక్క జనసేన పార్టీని ఇవాళ రాష్ట్రంలో పరిపాలన పాలించడానికి ఆయన ఒక ముఖ్య నాయకుడిగా తయారయ్యాడంటే అది ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క దృఢ సంకల్పం. కాబట్టి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే ఇంచుమించు సుమారు 350 కోట్లు ఇంచుమించు తెచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని మనకి అందుబాటులోకి నియోజకవర్గ డెవలప్లో ముందుంచారు. ఎలాగైతేనా ఈరోజు మనం కాకినాడ వెళ్ళి ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కాకినాడ వచ్చిన పరిస్థితి. అదే ఎక్విప్మెంట్తో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది, అలాగే దోళసం నిర్మించడం జరిగింది, అలాగే ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో రోడ్లన్నీ పోయించడం జరిగింది. మరి ఈ రీతిలో మన ఊరు కూడా ఇంచుమించు మరి సిమెంట్ రోడ్లు అయితేనో, డ్రైనేజీలు అయితేనో మరి 1,50,00,000 రూపాయలు మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పుడు లేని విధంగా మనకి ఇంత గ్రాంట్ ఇచ్చి మన పవన్ కళ్యాణ్ గారు మనం నెగ్గించుకున్నాం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మరి గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఇక్కడే కాకుండా గిరిజన ప్రాంతాల్లో అట్టడిగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో కూడా అక్కడ ఈరోజు ఆయన పార్టీని మరి జెండా ఎగరవేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక దేవుళ్ళగా ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నారు. మరి అదే నిబద్ధతతో మరి రాబోయే కాలంలో మన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక ఎమ్మెల్యేగా నెగ్గి ఉప ముఖ్యమంత్రి అవ్వారు. అలాగే రాబోయే ఎలక్షన్లో కూడా అదే పిఠాపురం నియోజకవర్గం నుంచి నెగ్గి ఆయన మనం సీఎం చేసుకుందామని మీ అందరి సహకారం కావాలని బాగా